దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకు వందనం చెల్లించుకుంటున్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా దేవునిలో పెరుగుతున్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే అనేక మంది భక్తులు దేవుని యందు భక్తి కలిగి, భయము కలిగి, ఆత్మీయంగా దేవునికి ఇష్టానుసారంగా నడిచినటువంటి వారుగా అనేక మంది ఉన్నారు. చూడండి, దేవుని దృష్టిలో గొప్పవారై ఉండి తల్లిదండ్రులుగా వారు విఫలమైపోయారు. అవును కదా ప్రియ సోదరి సోదరుడా, తల్లిదండ్రులుగా చూసుకున్నట్లయితే, దేవుని విషయంలో చూసుకున్నట్లయితే దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉన్నారు, కానీ తల్లిదండ్రులుగా విఫలమైపోయినటువంటి వారు. ఎందుకనంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు, మంచి భక్తి కలిగి ఉన్నావు. అయితే మన బిడ్డలో దేవుని యొక్క మార్గంలో నడవకపోయినట్లయితే, మన భక్తి కలిగి, భయము కలిగి, ఆత్మీయంగా నడవకపోయినట్లయితే, అందుకే దేవుని దృష్టిలో గొప్పవారై వారు బిడ్డల విషయంలో విఫలమైపోయారు, తల్లిదండ్రులుగా విఫలమైపోయారు. చూడండి, 1 సమూయేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూడండి, ఏలీ ఒక ప్రవక్తలాగా, ఒక దైవ సేవకుడులాగా దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నటువంటి గొప్ప భక్తుడిగా ఉన్నాడు. సమూయేలు ఆయన సన్నిధిలో పెరిగాడు. అయితే ఏలీ గారు బిడ్డలైతే దేవుని ఎరిగినటువంటి వారిగా, ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయినారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. తండ్రి చూసుకున్నట్లయితే దైవ సేవకుడు, దైవజనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వాడు, అతని బిడ్డలైతే దేవుణ్ణి ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయారంట. చూడండి ప్రియ సోదరి సోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, మన బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మార్గంలో నడుచుకునే వారుగా ఉండాలి. లేకపోయినట్లయితే ఇదిగో మిక్కిలి దుర్మార్గులైపోయారంట. చూడండి, ఎందుకనంటే జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపెలలో కానీ, గోనలో కానీ, కొండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనెను. ఇదిగో షీలోకు వచ్చు ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగు చేయుచు వచ్చిరి. చూడండి, ఇంకా ఉడకకుండానే పచ్చి మాంసమే. ఈ ఏలీ కుమారులు మాంసాపేక్షలైపోయారండి. దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా అయిపోయారు. అందుకే మనం పండిత పుత్ర పరమసుంట అంటారు. తండ్రి చూసుకున్నట్లయితే పండితుడు, కానీ బిడ్డలు చూసుకుంటే ఎందుకు పనికిరాని వారుగా అయిపోయారు. ప్రియ సోదరి సోదరుడా, మన బిడ్డల్ని దేవుని యొక్క దృష్టిలో చాలా గొప్పగా పెంచాలి, భయభక్తుల్లో పెంచాలి. ఏలీ అయితే తన బిడ్డలు నిజంగా సరైన మార్గంలో పెంచలేదు. మిక్కిలి దుర్మార్గులు అయిపోయారంటే దేవుని ఎరగినటువంటి వారుగా అయిపోయారు, మాంసాపేక్షలు అయిపోయారు. అంతేకాకుండా మనం ఆ అధ్యాయం అంతా చూస్తే, ఎవరైతే గనక దేవునికి బలర్పించడానికి వచ్చారో వారందరంట విసుకెత్తిపోయారంట వీరి గురించి. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులే కారణమైపోయారు. యవ్వనులండి వీళ్ళు. దేవునికి నైవేద్యం అర్పించాలంటే వీరిని చూసి అంట అసహ్యం కలిగేసిందంట. అంత భయంకరంగా జీవించారు. ఇదిగో ఆ ప్రత్యక్షపు గుడారం యొద్ద పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతోటంట వీరు సైనించేవారు. ఎంత భయంకర పరిస్థితి అండి. ఈ దినాల్లో కూడా సంఘములో కూడా వ్యభిచారము, సంఘములో కూడా త్రాగుబోతులు, సంఘములో కూడా మాంసాపేక్షలు, సంఘములో కూడా ధనాపేక్షలు, సంఘములో కూడా అధికార పేక్ష కలిగినటువంటి వారు
ఏ విధంగా మనం నడిపిస్తున్నాము ఈ దినాల్లో. ఇదిగో ఏలీ కుమారులు భయంకర పరిస్థితికి వెళ్ళిపోయారు. ఏలీ చూసుకున్నట్లయితే దేవుని దృష్టిలో గొప్పవాడే, కానీ బిడ్డల విషయంలో విఫలమైపోయాడు. సంఘంలో బిడ్డలు వ్యభిచారం చేస్తున్నారు. ఇంకానంట దేవుడే అంటున్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. చూడండి, మనం ఇప్పుడు కూడా దేవుడి కంటే మన బిడ్డలు ఎక్కువగా ఉండాలని కాదు, దేవుని ముందు మన బిడ్డలు ఉండాలంతే. మనం కూడా దేవుని కంటే మనకు పేరు వచ్చేయాలని కాదు. ఇదిగో ఏలీ దేవుని కంటే తన బిడ్డలకే ఎక్కువగా ఇచ్చుకున్నాడంట, కానీ సరైనటువంటి మార్గంలో తన బిడ్డల్ని నడిపించుకోలేనట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే అనేకసార్లు మనం విన్నాం, సమూయేలు గారు ఏలీ దగ్గర దేవుని సన్నిధిలో పెరిగినటువంటి వాడు, భయభక్తులు పెరిగినటువంటి వాడు, ప్రవక్త, దైవజనుడు. ఇదిగో అనేక మందిని రాజులను అభిషేకించినటువంటి మొట్టమొదటి రాజు సౌల్ని అభిషేకించాడు, దావీదు గారిని అభిషేకించాడు. అటువంటి సమూయేలు గారు బిడ్డలు అంట చూడండి, ఏలీ గారి బిడ్డలేమో ఒత్ని, ఫినహాసు, వారు భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. చూడండి, న్యాయాన్ని మనం ఎప్పుడు కూడా అన్యాయంగా చేయకూడదండి, ఎందుకంటే దేవునికి మనం లెక్క అప్పగించుకోవాలి. న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వీరు ఇశ్రాయేలు ప్రజల మీద, అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండోవాని పేరు అబియా. ఇద్దరు కూడానంట వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, చూడండి, ఏలీ గారి కుమారులు తన యొక్క తండ్రి ప్రవర్తన అనుసరించి నడుచుకోలేదు. సమూయేలు గారి కుమారులు సమూయేలు గారికి కలిగినటువంటి ఆ ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలైపోయారు. ఇక్కడ వీరు చూసుకున్నట్లయితే ఏలీ కుమారులు ఒత్ని, ఫినహాసులు మాంసాపేక్ష, దుర్మార్గులైపోయారు. స్త్రీల విషయంలో భయంకరమైన వ్యభిచారంలో పడిపోయారు. చూడండి, భయంకరంగా తండ్రిని అనుసరించి నడుచుకోలేకపోయారు. ఇదిగో ఇక్కడ సమూయేలు గారి కుమారులు కూడా అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనులు మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమిప్పమని. అప్పుడు వారు అడుగుతున్నారండి ఇశ్రాయేలు. అప్పుడే సౌలుని రాజుగా ఎన్నుకుంటాడు దేవుడు. సోదరులారా, సమూయేలు గారు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిలో చిన్నతనం నుంచి కూడా దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగాడో, అతని యొక్క బిడ్డల్ని అటువంటి ప్రవర్తన కలిగి జీవించలేకపోయారు. ధనాపేక్ష, మాంసాపేక్ష, మంచి ప్రవర్తన లేకపోవటం, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవటం, దుర్మార్గంగా జీవించటం. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దావీదు గారు కూడా నిజంగా చూసుకున్నట్లయితే, మరి దావీదు కుమారుడు మరి ఆమెను మోహించినట్టుగా ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. సహోదరుని మననే మోహించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడండి, ఈ దేశం లేదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు, మన పక్కనే జరుగుతున్నాయి. చిన్న బిడ్డలను కూడా చూడలేదు. కామ పైశాచికం వారిలో ఉండి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. తల్లి అని లేదు, బిడ్డని లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. తండ్రి కుమార్తెను వివాహం చేసుకుంటామా, తండ్రి కుమార్తెలను పాడు చేయటమా? ఎటువంటి పరిస్థితుల్లో భయం లేదండి, దేవుని యొక్క భయం లేదు ఈ దినాల్లో.
వాడి యొక్క మనోనేత్రాలు మూయబడి వాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదండి. లేకపోతే ఆస్తుల కోసం, ధనం కోసం చూసారా, లంచాలు పుచ్చుకుంటూ సమూయేలు గారు బిడ్డలు భయంకర పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ దినాల్లో కూడా ధనం కోసం తల్లిని చూడట్లేదు, తండ్రిని చూడట్లేదు, కుటుంబస్తులని చూడట్లేదండి, చంపేస్తున్నారండి. ధనము శాశ్వతము కాదు. అయ్యో మరి యొక్క జీవితం మనకు ఉన్నదని, ఈ జీవితమే కాదని, ఈ జీవితమే మనకు శాశ్వతం కాదని, మనకి మరి యొక్క జీవితం ఉన్నదని గ్రహించుకోలేక స్థితిలో ఉన్నారండి. ఎంత భయంకర పరిస్థితులండి. వృద్ధులను లేదు, యవ్వనస్తులను లేదు, తల్లిదండ్రులను లేరు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరండి. ధనం కోసం చంపేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రపంచము? ఆనాడు ఆ దినాల్లో కూడా ఇదిగో దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకుని యొక్క బిడ్డలే భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు మనం అనేకసార్లు చెప్పుకున్నాం. నిజంగానే మరలా ఈ వాక్యం చెప్తున్నాం. 19వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాము అని మాట చెప్పి, చూడండి పౌలు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నా, ఆయన యొక్క నడికట్లు తగులుతున్నా, దెయ్యములు పారిపోతున్నాయి, స్వస్థత పొందుకుంటున్నారు. అది చూసినటువంటి మాంత్రికులు ఏమని అంటున్నారంటే, పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఎవరు ఇంతకని? వీరు ఎవరంటే యూదుడైనటువంటి, అంటే యూదులు సమాజ మందిరంలో ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి బిడ్డలు, బోధించేటువంటి వాడు యూదుడైనటువంటి స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7, ఒకడు కాదు, 2 కాదండి, 7 కుమారులు. మన బిడ్డలు ఏం చేస్తున్నారండి? 7 కుమారులని దేవుని యొక్క మార్గంలో పెంచలేకపోయాడండి ఈ స్కెవయు. 7 కుమారులు అంట. ఇదిగో పౌలు గారు చేస్తుంది చూసి యేసు నామంలో దెయ్యం పోవాలని వీరు ప్రార్థన చేస్తున్నారు. నిజమైనటువంటి ప్రార్థన కాదు. 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను. చూడండి, ఈ స్కెవయు 7 బిడ్డలుంటే మాంత్రికులు నేర్చుకున్నారండి మంత్రాలు. అదే మంత్రం ఇదిగో యేసు నామంలో ఉచ్చాటన చేస్తున్నాము ఈ దెయ్యం వెళ్ళిపోవాలని. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క యేసు నామమని పేరు చెప్పటమే ఏదో మేము గొప్పలు చేస్తున్నామని. మనకు గొప్ప కాదండి. మనం యేసునామలో నిజంగా ప్రార్థన చేసినట్లయితే అంధకార శక్తులు బంధింపబడతాయి, చీకటి శక్తులు లయపరచబడతాయి. అది ఘనతా మహిమలు యేసుకే చెల్లుతాయి. కానీ మనము మన యొక్క స్వప్రయోజనాలకి దేవుని మనం ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు. ఇదిగో దేవుని దృష్టిలో గొప్పవారై బిడ్డల విషయంలో విఫలమైపోయారు వీరు. యూదుడైనటువంటి స్కెవయు కూడా 7 బిడ్డలు ఉన్నారు, దేవుని మార్గంలో నడిపించలేకపోయాడు. ఈ దినాన్న నీ బిడ్డలు నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిపించగలుగుతున్నావా? లేకపోతే ఆ ఏలి కుమారులు మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు, దేవుని ఎరగనటువంటి వారికి అయిపోయారు. సమూయేలు గారి బిడ్డలో, స్కెవయు బిడ్డలో, ఇదిగో దావీదు గారి కుమారుడు. సోదరుడా, మనం మన బిడ్డల్ని దేవుని యొక్క మార్గంలో నడిపించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి దినాన ప్రభా, దేవుని దృష్టిలో గొప్పవారై ప్రభా బిడ్డల విషయంలో విఫలమైపోయారు ప్రభా. మా బిడ్డలు మేము నీ సన్నిధిలో మేము పెంచుకున్నట్టు ప్రభా, నీ మార్గంలో బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిపించినట్లయితే వృద్ధుడైనా సరే దాని నుండి తొలగపరని సెలవుస్తున్నాం. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.